అసంఘటిత రంగ జనరల్ సెక్రటరీ శ్రీ గోచికొండ సత్యనారాయణ గారిని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జిఎం ఆఫీస్ సోదర సోదరిమణులకు, ఐఎన్టీసీ కార్మిక నాయకులకు, వేదిక అలంకరించిన పెద్దలకు, అలానే ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన యాదగిరన్నకి, ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వరరావు గారికి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ గారికి, అలానే వేదిక మీద ఉన్న వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐఎన్టీసీ కూడా 6 గ్యారెంటీల మీదనే ఐఎన్టీసీ ఇక్కడ గెలవడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 2023 ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ 6 కూడా ఏది పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, 200 గజాల స్థలము, సొంతింటి కళ, అండర్ గ్రౌండ్లో మహిళలను దించకుండా ప్రవేశం లేకుండా చేయడం, అలానే ప్రైవేటీకరణకు అడ్డుకట్ట, అలానే నూతన బొగ్గు గనుల గురించి మరి ఆ రోజు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో, ఇల్లందు ఎమ్మెల్యే కోనకనక గారి నాయకత్వంలో మరి అందరికీ వాగ్దానాలు చేసి హామీలు ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఐఎన్టీసీ 6 డివిజన్లలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఇక్కడ పిట్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఎలక్షన్ కోడ్ వల్ల మేము పిట్ మీటింగ్ పెట్టలేదు ఈ మధ్యకాలంలో. రెండోది, కార్మికులను కూడా మేము కలవలేకపోయాం. ఇప్పుడు మేము కలవడానికి వచ్చాం. కారణం ఏంటంటే, ఇల్లందు మనుగడ ఏంటి, ఇల్లందు ఏంటి, రేపు జేకబ్ ఫై క్లోజ్ అవుతుందని చెప్పేసి పుకార్లు వేస్తున్నాయి. రెండోది ఏంటంటే, దాన్ని బాగా బలంగా మరి ఎవరు చేస్తున్నారో ఏంటో మాకు అర్థం కాలేదు. కార్మికులు అలజడి ఆవేశంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మా నోటీస్కి వచ్చింది. సరే, ఏ యూనియన్ అయినా కూడా కార్మికుడి సంక్షేమము, కార్మికుడిని భద్రత, ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత మరి గుర్తింపు సంఘం పైన ఉంటుంది, ప్రాతినిధ్య సంఘం పైన ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే ఏదైనా సాధ్యపడుద్ది అనేసి మా ఉద్దేశం. కానీ ఇక్కడ ఏంటి, ఒక సంఘం మాత్రం ఊకే చెప్పడం ఏంటంటే, మీరు వెళ్ళిపోతున్నారు, సామాన్ సర్దుకోండి, ఇట్లా సంగతి అని చెప్పి మొన్న కూడా కొంతమంది నాయకులు చెప్తున్నారట. ఇంకేంది, జిఎం ఆఫీసులో కూడా మీరు సామాన్ సర్దుకొని వెళ్ళిపోండి, ఇంకేముంది ఇక్కడ ఏం లేదు. ఎందుకు లేదండి? గతంలో 2016, 17, 18లో 21 ఇంక్లైన్ 4 సంవత్సరాలు ఆపలేదా మనం అందరం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని మనం ఆపుకోలేదా? మరి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజు కూడా జరుగుతుంది. మనం అందరం జాయింట్ యాక్షన్ కమిటీకి ఎందుకు ఫాలో కాకూడదు? అంటే ఆ రోజు స్టడ్ఫిట్ నడిపించగలిగిన కానీ ఈరోజు మన ఓసీ నడిపించలేమా? ఓసీ డిసెంబర్ దాకా నడిచే అవకాశం ఉంది. ఇంకా మనం అందరం కలవాలా, యూనియన్లు పక్కన పెడదాం, మనమందరం కార్మికులు అందరం కలిసేసి మనం దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మొన్న 15 రోజుల క్రితం ఎమ్మెల్యే గారిని కూడా మరి జేకబ్ ఫై ఓసీకి తీసుకెళ్లి మరి అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం చూపించి మరి ఆయన చేత వాగ్దానం చేయించడం జరిగింది. వారు కూడా క్లియర్గా చెప్పారు, ఇక్కడి నుంచి ఒక్క ఎంప్లాయీని కూడా బయటికి పంపము, అవసరమైతే సీఎం గారిని కలుస్తాం, డిప్యూటీ సీఎం గారిని కలుస్తాం, పొంగులేటి సీనియర్ని కలుస్తాం, కలిసి దాన్ని ఆఫ్ చేయించే బాధ్యత నాది అన్నట్టు కూడా ఒక మాట చెప్పడం జరిగింది.